వర్టెక్స్ ప్రీమియంలో జరిగిన చిన్న పిల్లడు స్విమ్మింగ్ పూల్ చనిపోవడం జరిగింది. అది బాధాకరమైన విషయము. అదేవిధంగా ఏదైనా గేటెడ్ కమ్యూనిటీ ఉండే స్విమ్మింగ్ పూల్ కానీ దానికి సేఫ్టీ ప్రికాషన్స్ ఖచ్చితంగా ఎవరైతే మా కమిటీ చైర్మన్ ఉంటాడో ప్రెసిడెంట్ కానీ చైర్మన్ కానీ దాన్ని సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవాలా, దాన్ని సెక్యూరిటీ గార్డ్ పెట్టుకొని చిన్నపిల్లల్ని ఎట్టి పరిస్థితుల్లో కేర్ టేకర్ ఉంటేనే ఆ స్విమ్మింగ్ పూల్ దగ్గర తీసుకోవాలి. వితౌట్ కేర్ టేకర్ తీసుకెళ్ళకూడదు. ఒకవేళ అలాంటి చర్యలు లేకపోతే చైర్మన్ మీద ప్రెసిడెంట్ మీద చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి. సెక్యూరిటీ గార్డుల మీద చర్యలు తీసుకోబడతాయి. ఈ సంక్రాంతి సెలవులకి అందరూ మన ఇంటి తాళం వేసి వెళ్ళిపోతారు. ఆ తాళం వేసే సందర్భంలో ఎట్లయినా వాల్యుబుల్ వస్తువులు కానీ, క్యాష్ కానీ, బంగారం కానీ, డైమండ్స్ కానీ మీ బ్యాంక్ లాకర్లోనే పెట్టుకోవాలి. ఇంట్లో పెట్టేసిపోతే మా దొంగతనం జరిగే అవకాశం ఉంటుంది. మీరు ఎప్పుడైనా తాళాలు వేసినప్పుడు ఇంటికి దానికి కర్టన్స్ వేసేసి మూసేసి ఉంచాలి. అదేవిధంగా పాల ప్యాకెట్లు కానీ, పేపర్స్ కానీ 3-4 రోజులు ఏపిచ్చేస్తే వచ్చి డంప్ చేసేసి దానికి తాళం వేసినన్ని గ్రహించి దొంగతనం జరిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మీ 2-వీలర్ కానీ ఉంటే దానికి GPS ట్రాకింగ్ సిస్టమ్ అమర్చుకోవాలి. ఆ బండి ఎక్కడైనా దొంగతనం జరిగినా మన ఈజీగా మనము ట్రేస్ చేసి పట్టుకునే అవకాశం ఉంటుంది. కమ్యూనిటీలో కానీ కాలనీస్లో కానీ సీసీ కెమెరాలు అమర్చుకొని ఉండాలి. ఒకవేళ అవి పని చేయని క్రమంలో ఇది సక్రమంగా పనిచేసేటట్టు చూసుకోవాలి. అదేవిధంగా మీరు ఇంటికి తాళం వేసుకొని పోయేటప్పుడు మీ పక్క ఇంటి వాళ్ళకి సమాచారం అందించుకోవాలి. సమాచారం అందించి ఏమైనా సంఘటన జరిగితే పోలీసులకి 100 కాల్స్ చేయమని చెప్పాలి. అదేవిధంగా ఆ పరిస్థితి మీరు స్టేటస్ ఎట్టి పరిస్థితుల్లో మేము ఆ ఊరికి పోతున్నాం, ఈ ఊరికి వెళ్తున్నామని మీ బంధుమిత్రులతో పరిస్థితులతోటి ఎట్టి పరిస్థితుల్లో ఈ స్టేటస్లు పెట్టుకొని షేర్ చేసుకోకూడదు. చేసుకోవడం వల్ల ఆ సమాచారము ఎవరికైనా క్యూలకు పోయి వాళ్ళు దొంగతనం చేసే అవకాశాలు ఉంటాయి. అందుకనే మీరు సంక్రాంతి పండుగని మంచి సుఖ సంతోషాలతో జరుపుకోవాలి.